ఇన్‌స్టాగ్రామ్‌లో మన సబ్‌స్క్రైబర్ ఒక వీడియో సెండ్ చేశారు. దాన్ని బట్టి ఈ వీడియో చేసినా. ఇలాంటి వీడియోస్ మనం ఇంతకుముందు చేసినాం. ఇందులో కొన్ని డిఫరెన్స్ ఉంటది. ఒకసారి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. డెమో చూద్దాం. రమణ రమణ వెంకట పిల్ల ముదురు టెంకట విధెక్కి వింతగల జిలాని జంపుతో జనాల దిక్క కుదురుతుంటే నాచిన ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మనకు కావాల్సిన అలర్ట్ మోషన్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, చాలామందికి అలర్ట్ మోషన్ యాప్ కావాలని అంటున్నారు. నేనైతే ఇక్కడ మీరైతే సైడ్లోకి వెళ్ళండి. సైడ్లోకి వెళ్ళి అక్కడ నుంచి ట్రై చేయండి. ఇప్పుడు లింక్ అయితే ఇస్తాను కదా డిస్క్రిప్షన్లో. అక్కడికి వెళ్తే మీకు ఆర్టికల్ ఓపెన్ చేసి కిందికి వస్తే మీకు అన్నీ దొరుకుతుంది. వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ వీడియో కింద ఉంటుంది. బటర్ఫ్లై వీడియో కానీ రోజ్ వీడియో కానీ అవైతే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చాను. XML వాళ్ళకు ప్రీసెట్ వాళ్ళకు ఏం ప్రాబ్లం రాదు. ఓకే, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకైతే ఇలాగైతే ఉంటుంది. ఒక్క నిమిషం, దీనికి ఒక ప్రాబ్లం అయితే ఉంది. అంటే స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది అది. ఓకే రైట్, చూడండి లిరిక్స్ అయితే ఇలాగైతే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కింద బ్యాక్గ్రౌండ్ అనేది ఫోటో యాడ్ చేసే ముందు ఈ గ్రూప్ ఉంది. గ్రూప్లోకి వెళ్దాం. ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఒకసారి నేను రీప్లేస్ పెడతాను వేరే ఫోటోతోటి. ఈ ఫోటోతో రీప్లేస్ పెట్టాను. బాగా సెట్ అయింది. ఒకవేళ మీ ఫోటో ఇలా పైన వెళ్ళడం కానీ కిందికి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయండి. దాంతోపాటు లిరిక్స్ అయితే ఇక్కడైతే ఉంటుంది. ఒకవేళ ఈ రోజు వీడియో మీకు ఫోటో రిమూవ్ నచ్చకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇలా పైన కానీ కానీ అక్కడనే బాగుంది. ఇంట్రెస్ట్గా ఉంటే పెట్టుకోండి, లేకపోతే రిమూవ్ చేసేయండి. చూడండి ఇలా మినిమం ఏంటంటే 6 గ్రూప్స్ ఉంటుంది, 7 గ్రూప్స్ ఉంటుంది. 7 గ్రూప్లో 1 by 1 అయితే చేంజ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో యాడ్ చేయాలి. మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదే ఫోటో యాడ్ చేస్తా. ఫస్ట్ ఈ ఫోటోని మనం ఎంతవరకు అంటే గ్రూప్ ఎంతవరకు ఉంది మనకు 14 సెకండ్ వరకు ఉంది. అంతవరకు ఆ ఫోటోని జరిపిన, దాంతోపాటు కిందికి తీసుకొచ్చిన. ఇప్పుడు ఇదే ఫోటోని జూమ్ చేస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాచురేషన్ యాడ్ చేసి మైనస్ చేస్తున్నాను. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ గామా ఉంటుంది. గామా ఓపెన్ చేసి ఎక్స్పోజర్ గామా ఓపెన్ చేసి ఎక్స్పోజర్ని ఇలాగైతే సగం చేసుకుంటున్నా. అంటే -57. ఓకే, 0.57 చాలు. ఇప్పుడు చూడండి ఇలాగైతే వస్తుంది బాగా. ఇంకా కొంచెం తక్కువ చేద్దామని అనుకుంటే ఇంకా చేసుకోవచ్చు. ఒక 1.0 ఇలాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది. నైస్. ఓకే, ఇప్పుడు కొంచెం జరుపుతాం. ఎక్కడ వస్తానంటే 14 సెకండ్ అంటే గ్రూప్ అనేది 14 సెకండ్ వరకే ఉంది. అప్పుడు తర్వాత మనం మళ్ళీ ఇంకా ఫోటో యాడ్ చేయాలి కాబట్టి ఫోటో ఒక 4 ఫొటోస్ వస్తుంది. ఎండింగ్లో బీట్ అనేది చేంజ్ అవుతుంది కదా, దానికోసం. ఓకే రైట్, పెట్టేసిన. ఫస్ట్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే ఫస్ట్ ఎక్స్పోజర్ గామా యాడ్ చేస్తున్నాం. ఈ ఫోటో బట్టి యాడ్ చేస్తున్నాం. కొంచెం లైటింగ్ పెట్టడానికి, కొంచెం లైటింగ్ బాగా. ఇప్పుడు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇలా జూమ్ చేస్తున్నాం. ఇలా వస్తుంది. ఇంకా ఇంతలో జరిపాను. మళ్ళీ ఎండింగ్లో వచ్చి ఇలా కొంచెం బ్యాక్ సైడ్లో తీసుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం. ఇంకా కొంచెం జూమ్ చేస్తున్నా. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మోషన్ బ్లర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే బ్లర్ అయ్యి వస్తుంది. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీనికి కర్వ్ యాడ్ చేయాలి కదా, మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసుకోండి. ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ర్యాండమ్ యానిమేషన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేద్దాం. దీనైతే సెలెక్ట్ చేసి పైన 50 ఉంటుంది కదా, దానైతే మీరైతే 10% చేసుకోండి చాలు. చూడండి ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తుంది. దీన్ని కాపీ చేసి మిగతా సెలెక్ట్ చేసి పేస్ట్ సెల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్, టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసింది. బాగా సెట్ అయిపోతుంది ఇలా. అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.